భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. చెన్నైలో వయసు అనేది కేవలం అంకె మాత్రమేనని ఈ బామ్మ నిరూపిస్తున్నారు. ఆలయ ప్రసాదాలపై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు. కొసగిలో క్రీడా దుస్తులను పంపిణీ చేసిన సుందర్రాజ్ దొర. అలియాబాద్ మున్సిపాలిటీ లాల్ గడిమలక్పేటలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎంపీ ఈటెల రాజేందర్. హైదరాబాద్ నాంపల్లిలోని ఫోరెన్సిక్ ల్యాబ్లో భారీ అగ్ని ప్రమాదం. ఇక వివరాల్లోకి వెళ్తే, నర్సంపేట మున్సిపాలిటీ పరిధిలో 26వ వార్డులో ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్న గంప లిఖిత రామకృష్ణ మీ అమూల్యమైన ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని 26వ వార్డు ప్రజలను కోరుకుంటున్నానన్నారు. ప్రజలందరికీ నా నమస్కారం. నేను గంప రాజేశ్వర్ చిన్న కోడల్ని. మామయ్య గత 2001 నుంచి ఎన్నికల్లో పార్టీ తరపున చాలా సేవాభావంతో చేస్తూ వస్తున్నారు. గత ఎన్నికల్లో కూడా మేము ఇండిపెండెంట్గా పార్టీ తరపు నుంచి టికెట్ రాకపోయినా కానీ మేము ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాము. మా అక్కని ఎంతో ఆదరణతో గెలిపించారు. అలాగే నన్ను కూడా గెలిపించాలి. ప్రజలలో తిరుగుతున్నప్పుడు వాళ్ళ సమస్యలు చెప్తున్నారు. మాకు మురికి కాలువలు సరిగ్గా చూడట్లేదు, చెత్తబండి రావట్లేదు, ఇలాంటి ఎన్నో సమస్యలను చెప్తున్నారు. అవన్నీ మేము గతంలో 11వ వార్డు ఉన్నప్పుడు 11వ వార్డులో మా అక్క మా మామయ్య గారు ఎంతో సహాయం చేస్తూ అందరిలో ఉన్నారు. ఇప్పుడు కూడా నేను మా ఆయన మా అక్క మా మామయ్య అందరం కలిసి సేవ చేస్తాం ప్రజలకి. మా కుటుంబం నుంచి అందరం సేవాభావంతో ప్రజలలోకి వస్తున్నాము. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తూ గెలిపించాలని కోరుతున్నాను. మాది ఉంగురం గుర్తుకే మీ ఓటు వేయండి. నమస్కారం అండి. మేము 26వ వార్డు నుంచి గంపరాజేశ్వర్ గారి తరపు నుంచి పోటీ చేస్తున్నాము. మేము గంపరాజేశ్వర్ గారి చిన్న కోడల్ని, గంప లిఖిత రామకృష్ణ. మాది ఉంగురం గుర్తు. మేము గతంలో కూడా పార్టీ తరపు నుంచి సీట్ రాకపోయినా కానీ ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాము. ప్రజల్లో ఎంతో ఆదరణ పొందాము. ప్రజలకి ఎంతో సేవ చేశాము. ఇప్పుడు కూడా సమస్యలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మేము దగ్గరుండి ప్రతి ఒక్క సమస్యని దగ్గరుండి సాల్వ్ చేస్తామని ప్రామిస్ చేస్తున్నాను. ఒకసారి అవకాశం ఇచ్చి మాకు ఓటేసి చూడండి. మాది ఉంగురం గుర్తుకే మీ ఓటు వేయండి. మున్సిపాలిటీ పరిధిలో నేను 26వ వార్డు, గతంలో 11వ వార్డుగా ఉన్నది, ఇప్పుడు 26వ వార్డుగా మార్చేది. అందులో పాత వార్డు నుంచి కొత్త వార్డుకు 350 ఓట్లు కలిపినారు. అట్టి సమస్య మా దగ్గర పాత వార్డులో ఉన్న సమస్యలు ఎక్కువ సాల్వ్ చేసినాం. కొత్త వార్డు వచ్చింది, అందులో చాలా వరకు పెండింగ్ వర్కులు చాలా ఉన్నాయి. 100% 100 పెండింగ్ ఉన్నాయి. అట్టి మా కోడలు ఇదివరకు టికెట్ ఇవ్వకుంటే పార్టీ తరఫున ఇండిపెండెంట్గా పోటీ చేసి నా రెండో కోళ్ళని నిలబెట్టి ఘన విజయంగా ఆదరించి గెలిపించినారు. ఆ సేవాభావం అంటే మేము ఏ విధంగా పనిచేసినాము అనేది వార్డు ప్రజలకు అందరికీ తెలుసు.
నేను గంప రాజేశ్వరు గ్రంథాలయం డైరెక్టర్ నా యొక్క మనవి. ఎందుకంటే నేను ఒక వ్యాపారవేత్తను, ఎలాంటి ఆశించను. ఎవరికైనా నేను కావాల్సిన వాటిని సమకూరుస్తా, కానీ ఎవరి దగ్గర ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. ఎందుకంటే నాకు దేవుడు ఇచ్చే వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి, వ్యాపారాలు ఉన్నా కాబట్టి నా పిల్లలను సేవా దృక్పథంతో పనిచేయడం కొరకే ఈ యొక్క ఇండిపెండెంట్ గుర్తు ఎంచుకున్నాను. నాకు ఇండిపెండెంట్ అంటేనే కలిసి వచ్చింది. గతంలో మున్సిపాలిటీ, ఈసారి కూడా కలిసి వస్తుంది. ఎందుకు కలిసి వస్తుంది అంటే, ఏ పార్టీ వాళ్ళైనా ఇండిపెండెంట్ కాబట్టి ఆయనకు ఆదరిస్తే, ఆయన ఇదివరకు సేవా దృక్పథంలో ఉన్నాడు కాబట్టి అది చూసి అయినా మళ్ళా చేస్తాడు కాబట్టి ఓటేస్తాడని ప్రజలు కూడా మాకు వాడలేంపడి తిరుగుతా అంటే కూర్చున్నారు. వాళ్ళకు నమ్మకం ఉన్నది. గంపరాజేశ్వర అయితేనే చేస్తాడు. ఎదుటి పార్టీ వాళ్ళు వ్యాపారంతో కానీ వాళ్ళకు ప్రజల ఆదరాభిమానాలు వాళ్ళకు తెలియదు. వాళ్ళు దాన్ని దృష్టిలో పెట్టుకొని నాకు గెలిపిస్తారని, మా కోడల్ని దీవిస్తారని నేను ఆశిస్తూ, ఉంగరం గుర్తుకు అందరూ అధిక మెజార్టీతో తెప్పిస్తారని ఆశిస్తూ నమస్కారం. నర్సంపేట ముత్తోజిపేట 2వ వార్డులో కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థులు కాంపల్లి వీణ విజేందర్ రెడ్డి తరపున ప్రచారం జోరుగా కొనసాగింది. యువ నాయకుడు పడిదల నవీన్ మాట్లాడుతూ హస్తం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. గెలిస్తే సొంత నిధులతో రామాలయం నిర్మాణం, ప్రభుత్వ పాఠశాలను కార్పొరేట్ స్థాయిలో అభివృద్ధి చేయడంతో పాటు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి సహకారంతో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, ఇందిరమ్మ ఇండ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపుతోనే వార్డు అభివృద్ధి సాధ్యమని తెలిపారు. నీ నవ్వులు మా గొంతులో పలికించు వేదాలు, చుట్టమై వస్తాడు పిలవంగా తలవంగా, పండగై ఉంటాడు ఆడంగా పాడంగా, కలగలిసి ఉండాలి తోడుగా, కడదాకా ఉంటారు అండగా, సాగరా తాటరా జయం మనదేరా. నేను పెట్టిన క్యాండిడేట్ని గెలిపించానమ్మా. అధికార పార్టీ ఉంది, ఇప్పుడు ఎమ్మెల్యే మాధవరెడ్డి సార్ ఉన్నారు. వీళ్ళకి టికెట్ ఇచ్చారు, వీళ్ళని గెలిపించండి. గెలిపించినట్టయితే నేను వెంటనే ఇక్కడ సొంతంగా ల్యాండ్ కొని, ఈ ప్రజలందరి సమక్షంలో మీరు ఎక్కడైతే ల్యాండ్ ఎంచుకుంటారో ఈ ఊళ్ళో ఆ ల్యాండ్ నా సొంత డబ్బులతో కొని రామాలయం గుడి కట్టిస్తానమ్మా. ఇది కట్టించి పూర్తి చేసే బాధ్యత నాది. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించండి. ఎందుకు చెప్తున్నానంటే అమ్మా, నేను మంచి చేయడానికి వస్తే రకరకాల ఇబ్బందులు పెట్టారు. మీకు ఈ ఊరంతా ఈరోజు నేను ఈ ఊరిని ఏదైనా మంచి చేయాలని అనుకున్నా కూడా నన్ను చేయనిచ్చే పరిస్థితి లేదమ్మా. దయచేసి మీకు 40 ఏళ్ళు అక్కడ ఉన్న వాళ్ళందరి పరిపాలన మీరు చూశారు. డిఫరెంట్ సర్పంచులుగా, ఎంపీటీసీగా, వివిధ హోదాలో వాళ్ళందరినీ చూశారు 40 ఏళ్ళలో. ఈ ఒక్కసారి మాకు అవకాశం ఇవ్వండి. నేను ఈ 5 ఏళ్లలో ఈ ఊరిని డెవలప్ చేసి చూపించకపోతే నేను ఈ ఊరికి రానమ్మా. ఇది నేను అమ్మ మీద పోషమ్మ మీద ఒట్టేది చెప్తున్నా, నాతో అవుతుంది. ఇది ఒక్కసారి నన్ను నమ్మండి. భారీ మెజారిటీతో గెలిపించండి. యువకులు ముందుకు వస్తే ఊర్లు అభివృద్ధి చెందుతాయి అనేది మీరు చూపించండి అమ్మా. ఇది కాకుండా గుడి ఒకటే కాకుండా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్ని కూడా ఈ పిల్లల కోసం డెవలప్ చేస్తున్నానమ్మా. అది కూడా నా సొంత డబ్బులతో డెవలప్ చేస్తాను. మీరు అనుకోవచ్చు అక్కడ మన స్కూల్లో ఎవరు పోవట్లేదు, ఏం లేదు. కూడా ఆ స్కూల్లో ఈ చుట్టుపక్కల ఉన్న విలేజ్ల నుంచి కూడా అక్కడికి బస్సులు వచ్చి ఆగేలాగా కార్పొరేట్ స్థాయిలో నాతో అవుతుందమ్మా. నమ్మండి, కార్పొరేట్ స్థాయిలో ఆ స్కూల్ని డెవలప్ చేసి నెక్స్ట్ సంవత్సరంలో అది ఓపెనింగ్ చేస్తాం. అక్కడికి వివిధ ప్రాంతాల నుంచి కూడా అక్కడికి చదువుకోవడానికి పిల్లలు వస్తారమ్మా. నన్ను నమ్మండి. ఇది ఈ 2 విషయాలు నేను నా సొంత డబ్బులతో చేస్తున్నాను. తర్వాత గవర్నమెంట్ నుంచి లోకల్లో స్థానికంగా ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు ఉన్నారమ్మా. రాష్ట్రంలో అధికార పార్టీ కాంగ్రెసే ఉందమ్మా. మన క్యాండిడేట్ కూడా, మన కాబోయే కౌన్సిలర్ కూడా
కాంగ్రెస్ పార్టీ అమ్మ ఇక్కడ రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ ఇందిరమ్మ ఇండ్లు కానీ మిగతా విషయాలు ఏదున్నా కూడా మేము తప్పకుండా పార్టీ పరంగా ప్రభుత్వం పరంగా కూడా అన్ని రకాలుగా చూసుకుంటాం. మీరు క్యాండిడేట్ సపోర్ట్ చేస్తారు, మీకు అందరికి కూడా నా నెంబర్ ఇస్తూ ఉంటాయమ్మా. వీళ్ళు రెస్పాండ్ అవ్వకపోయినా అయ్యే బాధ్యత నాది. ఎమ్మెల్యే గారు ఉన్నారు మా వెనుక, నేనున్నాను, మీకు అన్ని రకాలుగా హెల్ప్ చేస్తాము. ఈ ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి. భూపాలపల్లి మున్సిపాలిటీ 20వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి రాజనాయక్ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. శాంతినగర్, హనుమాన్ నగర్ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ గెలిస్తే త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాల వంటి మౌలిక సదుపాయాలను ప్రాధాన్యంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల వార్డు అభివృద్ధి దెబ్బతిందని విమర్శించారు. 35 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకే సేవ చేస్తున్నానని, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా పనిచేస్తానని తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. నారన్న 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 చూడు చూడు మా కాంగ్రెస్ పార్టీ నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని పలు కాలనీలలో చెత్త చెదారం కూరుకుపోయి వాటి నుంచి ఇళ్లలోకి దోమలు, ఈగలు వచ్చి ప్రజలను అనారోగ్యాల పాలు చేస్తున్నాయి. ఈ విషయంపై స్థానిక నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ అధ్యక్షులు భిక్షపతి యాదవ్ మరియు వారి బృందం స్థానిక డిప్యూటీ కమిషనర్ సాబేర్ అలీని కలిసి దోమల వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని వినతి పత్రం అందజేశారు. వెంటనే తగు చర్యలు చేపట్టాలని కోరారు. మేము గతంలో కూడా చెప్పాము, కాంట్రాక్టర్ క్లియర్గా చెప్తున్నారు, మాకు పెట్రోల్కి డబ్బులు లేవు సార్, లేదంటే అందులో దోమల మందుకు డబ్బులు లేవని. ఇక మనం మహానగరంలో చేరుకున్న తర్వాత కూడా పరిస్థితులు మారట్లేదు సార్ కొంచెం. దాంతోపాటు చెరువుల సుందరీకరణ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు థ్యాంక్ యూ. ఎందుకంటే దుర్గ చెరువుకు సంబంధించి మీకు ప్రపోజల్ పెట్టారు, హైడ్రా టేక్ ఓవర్ చేసింది. దాంతోపాటు పాపయ్యకుంటకు సంబంధించి గతంలోనే ప్రపోజల్ ఇచ్చారు, పాపయ్యకుంటకు సంబంధించి కూడా కొంచెం త్వరగా చేయండి. లైన్ ఉంది కదా సార్, లైన్ మొత్తం కూడా మనకి ఇబ్బంది అవుతుంది. సిరిబాలాజీ వరకు ఉంది కదా ప్రాబ్లం అవుతుంది. అదేమో ఎస్ఎన్డిపి పనులు కూడా వెంటనే స్టార్ట్ చేయాలి సార్. ఎందుకంటే ఇది వేరు, అది సపరేట్. ఇప్పుడు ఏంటంటే చెరువుల సుందరీకరణ భాగంలో పాపయ్యకుంటకు సంబంధించి దాన్ని క్రమబద్ధీకరణ చేసి మనకు వాకింగ్ ట్రాక్ లైన్ ఏర్పాటు చేస్తామని గతంలో ప్రపోజల్ ఇచ్చింది సార్. దాంతోపాటు ఎస్ఎన్డిపి పనులు మధ్యలో ఆపేశారు. అంటే ఆ నాలాను మన బాలాజీ టవర్స్ సిరిబాలాజీ మళ్ళీ అక్కడ ఉంటున్నా, ఇదో బాలాజీ టవర్స్. దాంతోపాటు మన సర్వే నెంబర్ 87, 88, 89లో మనము గతంలో మన గోపి గారు ఉన్నప్పటి నుండి దాన్ని మార్కెట్ యార్డ్ కింద డిక్లేర్ చేశారు. ఈ రోజే అక్కడ ఒకటి బెల్ట్ షాప్ నడిస్తే మేము సంబంధిత ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా ఇబ్బందులు అవుతున్నాయంటే ఈరోజు చెప్పి ఆ బెల్ట్ షాప్ కూడా క్లోజ్ చేయడం జరిగింది. గతంలో కూడా మేము చెప్పాము. అవును సార్, దానిలో దాదాపు 3.5 సంబంధించి 87, 88, 89 సర్వే నెంబర్ కింద దాదాపు 3.5 ఎకరాల ప్రభుత్వ స్థలం. ఆ ప్రభుత్వ స్థలంలో అక్రమ కట్టడాలు అనేవి వస్తున్నాయి, వేరే సర్వే నెంబర్లు చేసుకొని ఇప్పుడు అది మార్కెట్ యార్డ్ కింద డిక్లేర్ చేశారు. సంతోషం. ఆ మార్కెట్ యార్డ్ని కొంచెం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఇంప్లిమెంటేషన్ చేసింది. చిన్న చిన్న షెడ్ లాగా వేసిన పార్కింగ్ వెహికల్స్ పెడతారు కదా సార్, టర్నింగ్ మీద అక్కడ మీ వెహికల్స్ పెట్టారు. ఇంకో బ్యాచ్ ఇంత వద్దనే వచ్చారు మార్కెట్ పెట్టారు. బీజేపీ సార్, బీజేపీ అంబోల మీద సార్, అంబోల మీద చెత్త బీజేపీ బ్యాచ్ ఇప్పుడు దాంతో పాటు సార్ సర్వే నెంబర్ 233కి సంబంధించి దాదాపు 100 ఎకరాల భూమి ఉంది సార్. 233 ఎక్కడంటే మనము ఇంద్రమ్మ కాలనీకి సంబంధించి అక్కడి నుండి మొదలుకుంటే మన గ్రామ ఇప్పుడు ఏదైతే వైకుంఠధామం ఉందో అక్కడి నుండి వరకు ఉంటుంది. ఆ ఏరియాకి సంబంధించి మనకి అక్రమంగా కట్టడాలు చేసి కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు దాని మీద అద్దెలు కూడా తీసుకుంటున్నారు.
మీరు గతంలో ఉంది, ఇప్పుడు కూడా ఉంది సార్. అంటే కొన్ని కోర్టు కేసులలో కూడా నడుస్తుందని చెప్తున్నారు. అంటే కావాలని కొంతమంది కోర్టు కేసులు వేసి నడిపిస్తున్నారు. అంటే మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, అంటే ఏం లేకున్నా కూడా ఒక డాక్యుమెంట్ తప్పు సర్వే నెంబర్ పెట్టేసి కోర్టులో కేసు చేసి ఒక రిట్ పిటిషన్ పట్టుకొచ్చేసి అది చేస్తున్నారు. మా రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు దాన్ని 100 ఎకరాలకు సంబంధించి ఉంది. ఒకటి ప్రజల సౌకర్యార్థం ఉంది, ఒకటి మినీ స్టేడియం, ఒక ప్రభుత్వ జూనియర్ కళాశాల, అదేవిధంగా ఒకటి 100 పడకల ఆసుపత్రులు. అంటే ఇట్లాంటి ప్రజల సౌకర్యం మేము ఇండివిజువల్ గా దీనికని చెప్పట్లేదు సార్, ప్రజల కోసం గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు మనం లైబ్రరీ కోసం లైబ్రరీ పన్ను అని కూడా వసూలు చేసాం ప్రాపర్టీ ట్యాక్స్ లో భాగంగా. అది కూడా అండ్ ఇంకొకటి సార్, చైర్మన్ ఉంటారు, లైబ్రేరియన్ ఉంటారు, డిస్ట్రిక్ట్ లైబ్రరీ ఉంటారు. మనము చాలా సార్లు శ్రీరామకుంట పార్క్ కు సంబంధించి దాని ముందు కమర్షియల్ గా షాపులు వేసేసి దానిలో అద్దెలు తీసుకుంటున్నారని మీ దృష్టి కూడా తీసుకొచ్చాము. ఉన్నాయి సార్, ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నారంటే కొంతమంది, అంటే ఇప్పుడు ఎలా అవుతుందంటే ముందు ఒకటి డబ్బాలాగా వేసేసుకొని తర్వాత 58, 59 జీవో కింద రెగ్యులరైజ్ చేసుకున్నామని కూడా చూస్తున్నాం. అన్ని అయిపోవడం కదా సార్, ఎందుకు తీసేయడం లేదు? అంటే తీసేయడంలో ఇబ్బంది ఏముంది? ఇంకా చాలా ఉన్నాయి అట్లాంటి, టైం ఇస్తా అంటే నేను ఇప్పటి వరకు కంప్లైంట్ చేసిన కాపీస్ అన్ని పట్టుకొని వస్తాను. అయిపోయింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై టీజీ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటే అది తెలంగాణ ప్రజలను అవమానించినట్టేనని ఆయన అన్నారు. కొండగట్టు అభివృద్ధికి ఏం చేసినా పవన్ను తెలంగాణ వ్యతిరేకిగానే చూస్తామని స్పష్టం చేశారు. కోనసీమలో కొబ్బరి చెట్లు ఎండిపోవడానికి తెలంగాణ దిష్టి తగిలిందని పవన్ చులకనగా మాట్లాడారని ఆరోపించారు. అలాంటి వ్యాఖ్యలు చేసిన నాయకుడితో బీజేపీ ఎలా పొత్తు పెట్టుకుందో చెప్పాలని మంత్రి పొన్నం ప్రశ్నించారు. ఆ ప్రాంత ప్రజల యొక్క ఆకాంక్షకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ పట్ల పూర్తిగా చులకన భావంతో మాట్లాడి తెలంగాణ వేర్పాటువాదంగా చూపెట్టినటువంటి పవన్ కళ్యాణ్ గారు కోనసీమలో కొబ్బరి చెట్లు ఓడిపోతే తెలంగాణ వాళ్ళ కండ దృష్టితో ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో అభ్యర్థులు పెడుతూ భారతీయ జనతా పార్టీ తోటి పొత్తుగా ఎన్నికల ప్రచారం కొనసాగిస్తాడంటే ఇది పూర్తిగా తెలంగాణ ప్రజలను అవమానపరచడమే. తెలంగాణ ప్రజలను కళ్ళు అంత దృష్టితోటి కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయని మాట్లాడిన వ్యక్తి, అటువంటి వ్యక్తితోటి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పొత్తు పెట్టుకుంటుందో చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్నికల్లో ఓట్లు అడిగే ముందు భారతీయ జనతా పార్టీ తెలంగాణకు సంబంధించి గత 2 సంవత్సరాలుగా బడ్జెట్లో ₹1 నిధులు పెట్టిన అంశం మీద కూడా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇలా ఏం మాట్లాడకుండా మీరు తెలంగాణ వ్యతిరేకులుగా తెలంగాణ విభజనను ప్రధానమంత్రి స్వయంగా పార్లమెంటులో విమర్శించినటువంటి సందర్భంలో ఈరోజు మీరు మరి జనసేనతో తెలంగాణ వ్యతిరేక పార్టీతోటి పొత్తు పెట్టుకుంటే తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఆకాంక్ష పోరాడిన ఉద్యోగ సంఘాలు, కుల సంఘాలు అందరూ ఒక్కసారి భారతీయ జనతా పార్టీ వైఖరిని గమనించాలి. పవన్ కళ్యాణ్ కొండగట్టుకు రావచ్చు పోవచ్చు, దానికి ఎవరు కూడా అభ్యంతరం లేదు. కానీ మా కళ్ళతో కోనసీమ కొబ్బరి చెట్లు ఎండిపోయినాయనా లేదా తెలంగాణ వ్యతిరేకించిన అంశం పట్ల తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా నిన్ను తెలంగాణ వ్యతిరేకంగానే చూస్తా ఉన్నారు. ఈరోజు ఇక్కడ ఈ ప్రాంత ప్రజలను మోసం చేసే ప్రయత్నం భారతీయ జనతా పార్టీతో కలిసి చేస్తే ఊరుకోమనే మాట తెలియదు. కేసీఆర్ చరిత్రను ఎవరూ చెరిపివేయలేరు అని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కేసీఆర్ను రాజకీయంగా ఎదుర్కోలేక సీఎం రేవంత్ రెడ్డి తిడుతున్నారని అన్నారు. ఉద్యమంలో మనందరం చేసిన ఉద్యమాలకు మనకంటూ ఒక పేజీ ఉంటుంది, ఒక చరిత్ర ఉంటుంది. కేసీఆర్ గారికి మాత్రం ఒక పుస్తకమే ఉంటుంది. నేను ఇవాళ కేసీఆర్ గారికి విభేదించవచ్చు, నేను ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో లేకపోవచ్చు, కానీ కేసీఆర్ గారు చేసిన ఉద్యమానికి ఆయన చరిత్రలో ఒక పుస్తకమే ఉంటుంది. ఆ విషయాన్ని కాదు అని చెప్పి రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేక ఆయన మీద విమర్శలు చేస్తున్నారని నేను భావిస్తున్నాను. నేను కేసీఆర్ గారికి మద్దతు ఇస్తలేను. రాష్ట్ర రాజకీయాల్లో ఒక మర్యాదపూర్వకమైన వాతావరణం ఉండాలని కోరుకునే ఆడబిడ్డగా చెప్తున్నా. విమర్శ చేయండి, ఏదన్నా చేయండి, కానీ ఒక లైన్ దాటొద్దు. రేవంత్ రెడ్డి గారు అన్ని లైన్లు దాటి
ఒక జాతిని పట్టుకొని మాట్లాడుతూ ఉన్నారు. నేను నిన్న కూడా చెప్పిన అది కరెక్ట్ కాదు. ఏ జాతిని ఎవరు కూడా అవమానించకూడదు. అన్ని జాతులకు మనం గౌరవం ఇచ్చుకుంటేనే బాగుంటుంది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసి కేవలం కేసీఆర్ గారు పుట్టిన కులాన్ని నేను ఎటుపడితే అటు మాట్లాడతా అంటే చూస్తూ ఏ ప్రజలు కూడా ఊరుకోరు, ఎవరు కూడా హర్షించరు, ఏ కులం వాళ్ళు కూడా హర్షించరు. అది తప్పు. కేసీఆర్ గారి చరిత్ర చెడిపేస్తా అంటే చెరిగేది కాదు. అట్లనే రేవంత్ రెడ్డి గారి చరిత్ర కూడా చెరిగేది కాదు. అది మంచిదా చెడ్డదా ఆయన నిర్ణయించుకోవాలి, నాకు అనవసరం. కానీ ప్రజల హృదయాలను గెలుచుకొని ఎప్పుడైనా రాజకీయాలు చేయాలి, కానీ అవతలోని తిడితేనే రాజకీయం చేస్తాం అనుకుంటే అది కరెక్ట్ కాదు. నేను రేవంత్ రెడ్డి గారి వాక్యాలను నిన్న కూడా ఖండించాను, ఇవాళ కూడా ఖండిస్తున్నా. ఇటువంటి భాష తెలంగాణ రాజకీయాల్లో ఉండకూడదని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నాను. భూపాలపల్లి మున్సిపాలిటీ 30వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొడ్డు అశోక్ విస్తృతంగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. రెడ్డి కాలనీ, ఎల్బీ నగర్ ప్రాంతాల్లో ప్రజల సమస్యలను తెలుసుకుంటూ గెలిస్తే త్రాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాల సమస్యలను ప్రాధాన్యంగా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని విమర్శించారు. ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే నాయకుడిగా పనిచేస్తానని, సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరేలా కృషి చేస్తానన్నారు. కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ఓటర్లను కోరారు. మర్చిపోకండి చేయకూడదు. మనోడు మన జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాజురాజు గెలిపి ముప్పై వార్డులో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న బొడ్డు అశోక్ అనే నేను. ఈ భూపాలపల్లి సమస్యలు బాగా ఉన్నాయి. 30 వార్డులో కూతురు బిడద కానీ, డ్రైనేజ్ సమస్య కానీ, పెన్షన్లు కూడా రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకొకటి ఈ విషయంలో మాత్రం చాలా ఇబ్బంది, వాటర్ సమస్య కూడా ఉన్నది. ఇక్కడ శిలావస్థకు చేరిన ఒక ట్యాంక్ కూడా ఉన్నది మాకు. ఆ ట్యాంక్ని నిర్మించుకుంటే రెడ్డి కాలనీకి నీళ్లు వస్తుంది. కొన్ని రోజులలో కూడా ఇక్కడ భూపాలపల్లిలో రెడ్డి కాలనీలో నీళ్లు బోర్లలో ఉండే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వము గంగ సత్యనారాయణ ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మేము 30 వార్డులో పోటీ చేయడం జరిగింది. దీని విషయంలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ అవసరం ఉన్నా కానీ మాకు వచ్చి కలవండి, నేను నీకు సహకారం అందిస్తానని చెప్పారు. ఆ సహకారంతో నేను 30 వార్డులో నేను పోటీ చేయడం జరుగుతుంది. ఏ సమస్య ఉన్నా కానీ, ఏ విధాల ఏ సమస్యలు ఉన్నా, పెన్షన్ కానీ, ఈ మన దీని విషయంలో కానీ, ఏ విషయంలో కానీ దాని దగ్గరికి తీసుకెళ్లే బాధ్యత నాది. మీరందరూ ఆశీర్వదించి నన్ను 30 వార్డులో గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. బొడ్డు అశోక్. డ్రైనేజ్ సీసీ రోడ్డు పెండింగ్లో ఉన్నాయి కానీ నేను కంప్లీట్ చేస్తానని హామీ ఇస్తున్నాను. మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు పుల్లూరు రామయ్య ప్రతి ఇంటికి వెళ్లి బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులు పిల్లి వేణు అత్యధిక మెజార్టీతో గెలుస్తానని అన్నారు. ఈ సందర్భంగా పిల్లి వేణు మాట్లాడుతూ, మా వార్డులో శ్మశాన వాటికలు, త్రాగునీరు, మురుగు కాలువలు, రోడ్లు, మున్సిపాలిటీలోని సర్టిఫికెట్లకు గాను ప్రజల అన్ని అవసరాలకు అందుబాటులో ఉండి ఈ వార్డులోని ప్రతి కుటుంబంలో ఒకటిగా ఉండి అందరి సమస్యలే నా సమస్యలను తీరుస్తానని మాట ఇస్తున్నాను. అందుకని బీఆర్ఎస్ అభ్యర్థులు అధిక మెజార్టీతో గెలిపించి భూపాలపల్లి మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరవేయాలని కోరారు. 4,000 రూపాయలు అన్నగా శేఖర్ రెడ్డి కారు గుర్తుగా అమ్మ, కారు గుర్తుకు ఒకటే
పింఛన్ ఎంత వస్తుందమ్మా? 200 2000 వచ్చిందా అమ్మా? 2000 వచ్చింది కదా. పింఛన్ వస్తుందా? ఎంత వస్తుంది? 2000 వస్తుంది. 4000 చేస్తా అన్నాడు, 2000 చేసిన మోసం చేసిండు, అబద్ధం ఆడిండు, గెలిచిండు, చేసిండు. ఈసారి కారు గుర్తు మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.